డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా లబ్బిపేటకు చెందినటువంటి వ్యక్తి ఈ కాల్స్ చేసినట్టుగా తేల్చారు. కాల్స్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు వెళ్లగా అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. బెదిరింపు కాల్ వచ్చిన నెంబర్ మల్లికార్జునరావు అనే పేరుతో ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఎవరా మల్లికార్జున్ అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక వీలైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు 4 బృందాలతో పోలీసు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. మాధవి, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ రావడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇమీడియట్ గా పేషీ నుంచి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. తర్వాత వెంటనే హోమ్ మినిస్టర్ కూడా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ నాకు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అంటే ఏపీ పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్తుంది, ఎవరు చేశారనే దానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపించగా వెంటనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని లబ్బిపేటలో ఈ వ్యక్తి కాల్ చేసిన వ్యక్తి ఉన్నట్టుగా కాల్ ట్రేస్ అవుట్ చేయగా అక్కడ తెలిసింది. వెంటనే ఏదైతే ఉందో లబ్బిపేట సంబంధించి ఘటనా స్థలానికి కృష్ణలంక పోలీసులు వెళ్తున్న సమయంలోనే మార్గ మధ్యలో కొంత దూరం వెళ్లిన సమయంలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అసలు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది పూర్తిస్థాయిలో విచారణ చేశారు. ఈ సంబంధించిన 9550550556 గా పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఫోను ఎవరితో ఉండో తిరువూరు సంబంధించిన ప్రముఖ వైద్యులు బావమరిది మల్లికార్జునరావుగా గుర్తించడం జరిగింది. ఆ మల్లికార్జునరావు తిరువూరు అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. అతను మద్యానికి బానిస అయ్యి కుటుంబ సభ్యులను కూడా విడిపోయి అతను విడిగా ఉంటున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలకు సంబంధించి ఒక టీము నెల్లూరు, 3 టీములు విజయవాడ ఒక టీము, అదేవిధంగా తిరువూరు ఒక టీము, మరో టీము స్పెషల్ గా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ మల్లికార్జునరావు కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని బెదిరింపు కాల్తో ఒక్కసారిగా ఏపీలో అలజడి నెలకొంది. నన్ను కూడా 2 రోజుల క్రితం బెదిరించారంటూ హోమ్ మినిస్టర్ స్వయంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ బెదిరించిన కాలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బెదిరించిన కాలు ఒక్కో నెంబర్తో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కాలు ఎవరు చేశారనేది కూడా పూర్తిస్థాయిలో అయితే విచారిస్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే ఈ సెల్ ఫోన్ సంబంధించి ఎవరైనా మల్లికార్జునరావు పేరు మీద తీసుకుని ఈ అఘాత్యానికి పాల్పడుతున్నారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే పూర్తిస్థాయిలో అయితే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ డీజీపీ దీని మీద పూర్తిస్థాయిలో అయితే విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఒక ప్రజాప్రతినిధి పైన ఈ కాల్స్ రావడం ఒక చర్చాంశంగా మారిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావంతో ఇటు ఇసుక ర్యాంపులకు సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించి కానీ దూకుడు స్వభావంతో ముందుకు వెళ్తున్నారు. దీని పెద్దల మాఫియా ఎవరైనా కాల్ చేసి బెదిరిస్తున్నారా అని చెప్పేసి పోలీసులు అయితే ఆ యాంగిల్లో కూడా విచారణ అయితే చేస్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే ఈ తిరువూరు సంబంధించిన మల్లికార్జునరావు అనే పేరు మీద ఎవరైనా సిమ్ నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నారా, లేని పక్షంలో అతనే కాల్ చేస్తున్నారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మల్లికార్జునరావు పోలీసులు చిక్కితే గానీ చిక్కుముడి విడదట్లయితే కనిపిస్తుంది మనకి మాధవి. ఓకే, థ్యాంక్ యూ తిరుమల.